విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి మోదీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది సార్. భారత్ చైనాల మధ్య గల్వాన్ లోయ వివాదం తర్వాత, అంటే దాదాపు 6 ఏళ్ల తర్వాత చైనా పెట్టుబడులకు భారత్ ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేసిన పరిస్థితి. సార్, మోదీ నిర్ణయం కరెక్టేనా? కరెక్టా కాదా బీజేపీ వాళ్ళు చెప్పాలి, సంఘ్ పరివార్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే కదా చైనా తీవ్రంగా చైనా బాయ్కాట్ అని అందరినీ ప్రతి ఒక్కరిని చైనా ఏజెంట్లని అన్నది. ఇప్పుడు ప్రతిపక్షాలను బీజేపీ చైనా ఏజెంట్ అన్నదా లేదా? మీకు రాహుల్ గాంధీ చైనా ఏజెంట్, కాంగ్రెస్ పార్టీ చైనా ఏజెంటు, అసలు ప్రతిపక్షాలందరూ చైనా ఏజెంట్లు. ఆఖరి నాగేశ్వరు కూడా చైనేశ్వరు. కింద కామెంట్లు ఇస్తారు నాకు ఇప్పటికీ చైనేశ్వరుని. ఇప్పుడు నరేంద్ర మోడీని చైనేంద్ర మోడీ అనాలనా? చెప్పండి నాకు. నేను అనడం లేదు, ఎందుకంటే దేశ ప్రధాని గౌరవించాలి కనుక. మీరు చెప్పండి, మరి నాగేశ్వర్ చైనేశ్వర్ ఎట్లా ఇస్తాడు? నేనేమో చైనా నుంచి మీరు ఎఫ్డిఐ ఇలా అనుమతించకూడదని చెప్తున్నా. మరి మీరు ఎందుకు అనుమతించాను? ఇప్పుడు చైనాతో రిలేషన్స్ తప్పవా అంటే అందరికీ తప్పవు. ఎందుకంటే ప్రపంచంలో గ్లోబల్ ఫ్యాక్టరీగా చైనా ఉంది కనుక యూ కెనాట్ అవాయిడ్ చైనా. అమెరికా కాంట్ అవాయిడ్ చైనా. ఇండియా పక్క పెడదాం, అమెరికాకైతే చైనా పోటీ కదా, అయినా కూడా అమెరికా కాంట్ అవాయిడ్ చైనా. ఇలా ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. మీకు అమెరికా చైనా, ఒకసారి అమెరికా ఫస్ట్ ఉంటుంది, ఒకసారి చైనా ఫస్ట్ ఉంటుంది. నా అంచనా ఇప్పుడు చైనానే ఫస్ట్ అనుకుంటా, ఎందుకంటే అమెరికాతో ట్రేడ్ వార్ వల్ల. సో $130 బిలియన్ మనం ట్రేడ్ ఉంటే అలా $100 బిలియన్ డెఫిసిట్, పెద్ద ఎత్తున లోటు ఉంది. అంటే మన చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది చాలా ఎక్కువ, ఎక్స్పోర్ట్ చేసేది చాలా తక్కువ. మరి అందువల్ల చైనాతో డీకపుల్ చేసుకోవడం ఎవరి తరము కాదు, విడగొట్టుకోవడం. ఎందుకంటే ఇవాళకి కూడా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, అంటే మన ఔషధాల్లో తయారు చేసే, మన ఫార్మాస్యూటికల్స్ తయారు చేసే రా మెటీరియల్స్ ఇంటర్మీడియట్ లో 80% చైనా నుంచి వస్తాయి. మీకు కోవిడ్ టైంలో గుర్తుండే ఉంటుంది, పారాసిటమాల్, అజిత్రోమైసిన్ లాంటి సింపుల్ డ్రగ్స్ ధరలు అందుబాటు కూడా లేకుండా పోయిన ధరలు పెరిగాయి. ఎందుకంటే వాటికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా చైనా నుంచి వస్తాయి. ఇవాళ మన అనేక రకాల ఉత్పత్తులకు రా మెటీరియల్ చైనా నుంచి వస్తుంది. యూ కాంట్ అవాయిడ్ చైనా అన్నది కారణం అది. కానీ డీ రిస్క్ ఫ్రమ్ చైనా చేయాలి కదా, అంటే చైనా వల్ల వచ్చే రిస్కే ఎదుర్కోవాలి కదా. చైనా పట్ల ఒక విధానం ఉండాలి. మీకు ఇలా అమెరికాడు బెదిరిస్తే చైనా వైపు, ఇరాన్ వారస్తే చైనా వైపు పరుగులు తీయడం కాదు. అది చైనా వాడు కూడా గౌరవిస్తురా. మీకు ఎవడో కొడితే నువ్వు పోతే ఎట్లా? ఒక ఇంత గ్రేట్ కంట్రీ, ఇంత పెద్ద దేశానికి ఒక స్వతంత్ర విధానం ఉండాలి కదా. వాట్ షుడ్ బి ది అవర్ స్టాండ్ ఆన్ చైనా? చైనాతో రిలేషన్స్ ఉండాలా, ఉండకూడదా? ఈ నిర్ణయం అనేది ట్రంప్ వాణిజ్య యుద్ధం డిసైడ్ చేయకూడదు. ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ వార్ డిసైడ్ చేయకూడదు. ఇది ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్ డిసైడ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్ కాదు డిసైడ్ చేస్తున్నది. ట్రంప్ వార్ డిసైడ్, ట్రేడ్ వార్ డిసైడ్ చేస్తుంది. యుఎస్ ఇజ్రాయెల్ వార్ అండ్ ఇరాన్ డిసైడ్ చేస్తుంది. ఇది మన బలహీనత అంటున్నాడు. అందువల్ల మోడీ ప్రభుత్వానికి ఒక కన్సిస్టెంట్ ఫారెన్ పాలసీ ఉండాలి. 2020లో టిక్ టాక్ ను బ్యాన్ చేశారు, చైనా యాపిల్ ని బ్యాన్ చేశారు. అసలు మన దేశభక్తులు అయితే మామూలు దేశభక్తులు కాదు. మీకు బాల్కనీల నుంచి చెడిపోయిన చైనా టీవీలను పడేసి ఫోటోలు పెట్టి తమ దేశభక్తిని చాటుకున్నారు. సరిహద్దుల్లోకి వెళ్ళి యుద్ధం చేసినంత ఫీల్ అయ్యి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చైనా వ్యతిరేక పోస్టులు పెట్టారు. అన్న గోస్వామి లాంటి వాళ్ళు చైనా పైన ఊగిపోతూ ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ కు స్పాన్సర్ చైనీస్ కంపెనీ. అది బయటపడ్డాక విలువ పోయింది మొత్తం. సో చైనీస్ కంపెనీ మధ్యలో సీరియస్ గా ప్రోగ్రామ్ చైనా దులుపుతూ అన్న కోసం ప్రోగ్రామ్ ఉంటుంది. సడన్ గా మధ్యలో దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై వివో అంటాడు. వివో అనుకుంటే నాకు గుర్తున్నంత వరకు ఐ థింక్ ఇది వివో మొత్తం చైనీస్ కంపెనీ. అంటే చైనీస్ కంపెనీ స్పాన్సర్ చేసిన చైనా వ్యతిరేక ప్రోగ్రాం నడుపుతాడు. ఇదంతా అవాస్పాలయ్యారు కదా. ఇంత అయిపోయింది, పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక. అసలు మోడీ మాత్రమే చైనా సంగతి తెలుస్తాడు. చైనాతో రెడీ, పాకిస్తాన్ తో రెడీ, ఇద్దరు కలిసి వచ్చినా రెడీ, ఇద్దరు విడిగొచ్చినా రెడీ అని పేపన్నాడు. ఇప్పుడు ఏమైంది మళ్ళీ అక్కడికి? మరి చైనా ఎక్కడైనా మారిందా? నిన్న కాక మొన్న ఆపరేషన్ సింధూర్లో టోటల్ గా పాకిస్తాన్ కు సహకరించింది చైనా కదా. ఈనాటికి కూడా పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాల్లో 81% చైనావే కదా. మన శత్రువైన పాకిస్తాన్ పీకల దాకా బలోపేతం చేస్తున్న చైనాతో మనకు ఎందుకు సంబంధం? ఈ చైనా ఎఫ్డిఐకి ఎందుకు అనుమతించడం? నిన్న దాకా నమోదు చైనా ఎఫ్డిఐ వస్తే దేశ భద్రత ముప్పు అన్నారు. ఇవాళ మరి అది ఎలా అవుతుంది? ఇవాళ కాదు, మీకు ఇరాన్ వార్ మొదలు కాకముందే స్టార్ట్ అయింది ఈ వ్యవహారం. అమెరికా ట్రేడ్ వార్ తో మొదలైంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కు 7 years గా వెళ్ళారు మోడీ, చైనాకి వెళ్ళారు.
7 years వెళ్ళలే. అందువల్ల నేను అనేది అంటే చైనాతో రిలేషన్స్ ఉండొద్దని అంటలేను. ఈ రోజు ప్రపంచంలో నేను ఇంతకుముందు చెప్పినట్లు అమెరికానే తప్పదు, కానీ యూ షుడ్ హ్యావ్ ఎ కన్సిస్టెంట్ పాలసీ కదా. సో ఆ ట్రంప్ కొడుతున్నావు, ఇంకోటి కొడుతున్నావు, నువ్వు వెళ్ళడం ఏంటి, అది గౌరవాన్ని ఇస్తుందా? సో ఒక కన్సిస్టెంట్ పాలసీ ఏంటి? ఇప్పటికీ కూడా బార్డర్ లో మీకు నిన్న డాక్టర్ బ్రహ్మా చలాని, ఇది రైట్ వింగ్ స్ట్రాటజిక్ థింకర్, ఆయన చెప్తున్నాడు చైనా అసలు బార్డర్ ల్యాండ్స్కేపే మార్చేసింది, పెద్ద ఎత్తున మిలిటరీ కన్స్ట్రక్షన్లు చేసింది, బార్డర్ మొత్తం రూపురేఖలనే మార్చేసింది అని చాలా పెద్ద ఆరోపణ కూడా ఉంది. ఈస్టర్న్ లడాక్ లో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకుని కూర్చుంది. మరి ఇవేవి అన్ని ఉండగా ఎందుకు మరి చైనా ఎఫ్డిఐ నిలువ చేస్తున్నారు? ఇవాళ కాదు, లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ప్రపోజ్ చేశాడు చైనా ఎఫ్డిఐని లిబరలైజ్ చేయాలి. సో స్పష్టత ఉండాలి మోడీ ప్రభుత్వానికి, చైనా పెట్టుబడులు రావాలా వద్దా? రావాలి అనుకుంటే అది భారతీయ ప్రయోజనాలకు, భారతదేశ ఇంట్రెస్ట్ల కొరకు రావాలి. ట్రంప్ బెదిరిస్తే, ఇరాన్ వారస్తే రావడం కాదు. ఆ కన్సిస్టెన్సీ లేకపోవడమే ఆందోళనకరం.